మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అరెస్టు తర్వాత బెయిల్పై రిలీజ్ అయిన తర్వాత ఆయన మీడియా సమావేశం మాట్లాడారు. ధర్మాన సోదరులతో కలిసి ఓ మీడియా సమావేశం నిర్వహించారు. దాని అరెస్టు వెనకాల ఉన్నటువంటి అంశాలు ఇక ఎన్నో అంశాలని ఆయన ప్రస్తావించారు. కానీ ఇందులో ప్రధానంగా ఒక అంశం మాత్రం నాకు అర్థం కానటువంటి ఒక అంశం మాత్రం చాలా విషయాలు మాట్లాడారు. అవన్నీ కూడా క్రోడీకరిస్తే ఒక వ్యక్తి వ్యవస్థలని ఎలా నాశనం చేస్తున్నారు, లేదంటే రాజకీయ పార్టీలు ప్రజల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు అనేది, ఆ రాజకీయ పార్టీలో పనిచేసేటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి, రాజకీయ విధానాలు ఎలా ఉన్నాయనేది అర్థం పడుతుంది. అదేంటి అంటే సిదిరి అప్పలరాజు అరెస్ట్ అయినటువంటి రీజన్ ఏంటి అనేది ఏంటంటే, ఆయన అరెస్ట్ వెనకాల ఉన్నటువంటి బలమైన కారణం, ఆ రీజన్ ఏంటి అంటే, ఆయన తన కుమారుడు బైక్ వేగంగా దోలడం ద్వారా ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించాల్సినటువంటి పరిస్థితి కానీ, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి నేపథ్యం కానీ, ఎవరైతే యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక బాధ్యత, ఆ బాధ్యతని విస్మరించి ఒక మాజీ మంత్రికి ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశారంటే, తన కుమారుడు ప్లేస్లో వేరే వాళ్ళని ఆ యాక్సిడెంట్ చేసినట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా దానికి కొంతమంది అక్కడ ఉన్నటువంటి పోలీసులు సపోర్ట్ చేశారని, ఆ ఎస్ఐసిఏ కూడా సపోర్ట్ చేశారని, ఎందుకంటే ఆ బైక్ తోలింది అతనే అని సపోర్ట్ చేశారని చెప్పని దాని మీద కూడా వాళ్ళ మీద యాక్షన్ ఆల్రెడీ తీసుకున్నారు. అయితే ఆ బైక్ తోలినటువంటి కుమారుణ్ణి మందలించడమో, పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అప్పచెప్పడమో, ఫర్దర్గా యాక్సిడెంట్ కేసులో అది యాక్సిడెంట్ అనేది యాక్సిడెంటల్గా జరిగేదే కాబట్టి దాని మీద అదేదో కుట్రపూరిత వ్యవహారం కాదు కాబట్టి దాని మీద చట్టం ఎలా ఉంటే అలా వాళ్ళు పనిచేసుకుని పోయేవాళ్ళు. అదే సిదిరి అప్పలరాజు కొడుకైనా, సామాన్యుడి కొడుకైనా ఎవరికైనా ఒకటే చట్టం. ఆయన మాజీ మంత్రి అని, రాజకీయాల్లో ఉన్నాడని ఈయనకేమి సెక్షన్లు మార్చి ఇదైపోవు. అక్కడ ఉన్నటువంటి ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్ వీటి మీద మాత్రమే డిఫెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే కోర్టు రాజకీయ నాయకులకి సపరేటు సెక్షన్లు, అంటే రాజ్యాంగంలో ఎక్కడా కూడా సపరేటు సెక్షన్లు రాయలేదు, మినహాయింపు లేదు. ఎవరికైనా ఒకటే చట్టం, అందరికీ సమానం అనేది మాత్రమే మన రాజ్యాంగంలో ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పచెప్పి ఒక మాజీ మంత్రిగా, ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా, రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తిగా వ్యవహరించుంటే బాగుండేది. ఆయన అలా వ్యవహరించకుండా కేసును తప్పుదోవ పట్టే ప్రయత్నం చేశారు. ఆ తప్పుదోవ పట్టే ప్రయత్నం చేసినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎస్ఐసిఏ సస్పెండ్ అయ్యారు. సేమ్ టైము ఆ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి అబద్ధ సాక్ష్యాలని చిత్రీకరించి కేసును తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిగా ఆయన మీద కూడా ఒక కేసు నమోదైంది. దాని ప్రకారం ఆయన్ని రిమాండ్ చేశారు. చేసిన తప్పుని సరిదిద్దుకోవడమో లేకపోగా తప్పుని మాఫీ చేసే ప్రయత్నం చేసి నేరస్తుడి కింద ముద్ర వేయించుకుని జైలుకి పోయాడు. ఇది నిజం. తప్పుని కవర్ చేయబోయి నేరస్తుడయ్యాడు. తప్పుని ఒప్పుకుంటేనో తప్పును సరిచేసుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వారెండూ చేయకుండా, తప్పుని కుమారుడితో ఒప్పించకుండా, తప్పుని సరిదిద్దుకోకుండా ఏం చేశాడంటే తప్పుని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. తప్పును కవర్ చేసే ప్రయత్నం చేసి నేరస్తుడు అయ్యాడు. అలాంటి నేరస్తుడు జైలు పోయి వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడాల్సిన విధానం ఏంటంటే, అయిపోయింది, అది అయిపోయింది, ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేయడం, అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఎక్కడి నుంచి అవకాశం ఉన్నంత వరకు మేరకు ఆదుకునే ప్రయత్నం చేస్తాము. మా వల్ల ఆ కుటుంబం నష్టపోయింది, నా కుమారుడి వల్ల ఆ కుటుంబం నష్టపోయింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొదటగా స్టాండ్ తీసుకున్నారు. ఎవడో ఒక అనామకుడిని బండి పెట్టి గుద్దేస్తే మర్డర్ కేసులు పెడతారా? చిన్నపిల్లాడు, ఆడు 18 ఏళ్ల పిల్లాడు, ఆడు బండి పెట్టి గుద్దంటే చిన్నపిల్ల 18 ఏళ్ల పిల్లాడు బండి వేగంగా తోలుతాడా? ప్రమాదాలకు కారణం అవుతాడా? అలా సమర్థించవచ్చా? దీని మీద డిస్కషన్ జరిగింది, అది అయిపోయింది, ఓకే. కానీ అదే స్టాండ్ ఈయన కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే, నా కొడుకు ఏమన్నా రాజకీయాల్లో ఉన్నాడా, నా కొడుకు ఏమన్నా రాజకీయ నాయకుడా అంటే ఏంటి? రాజకీయాల్లో ఉంటేనే కేసులు పెట్టాలా, రాజకీయాల్లో ఉంటేనే బైక్ యాక్సిడెంట్లు చేయాలా
అనేలా ఉంది. అది అర్థం కాల ఆ పాయింట్. అసలు జరిగింది ఏంటి? ఆయన యాక్సిడెంట్ చేశాడు, మీరు పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయలేదు, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారు. అంటే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారు. డైరెక్ట్గా అతని ప్లేస్లో ఎవరైతే ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్నే మార్చేసే ప్రయత్నం చేసి నేరస్తుడి కింద మీరు మారారు. అలాంటి పరిస్థితుల్లో ఇలా బయటకు వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా కామన్ మ్యాన్లు మాత్రమే యాక్సిడెంట్లు చేయాలి, రాజకీయ నాయకులకి యాక్సిడెంట్ చేసేటువంటి అర్హత లేదనా, లేదంటే కనుక రాజకీయ నాయకులు మా కొడుకైనా రాజకీయ నాయకుడా అరెస్ట్ చేయడానికంటే దాని అర్థం కాలేదు. నా కొడుకు మీద కేసులు పెడతానంటే అర్థం కాలేదు. అది ఎప్పటికీ ఎవరికి అర్థం కాలేదు. అంటే దాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? రాజ్యాంగంలో దీని మీద సపరేట్గా ఏమైనా చట్టాలు ఏమైనా రాసున్నాయా? మన భారత న్యాయ సంహితలో ఇలాంటి సపరేట్గా మొదట చెప్పినట్టు రాజకీయ నాయకులు మాత్రమే యాక్సిడెంట్స్ చేయాలి, వాళ్ళ మాత్రమే అరెస్ట్ చేయాలని. అంటే ఆయన రాజకీయ నాయకుడు కుమారుడు కాబట్టే దురుసుగా బండితోలు యాక్సిడెంట్ చేశారా? అంటే రాజకీయ నాయకులు పిల్లలు చాలా దురుసుగా వ్యవహరిస్తారా? ప్రజల పట్ల భద్రతగా ఉండరా, బాధ్యతగా ఉండరా? అదేనా మీ రాజకీయాలు మీకు నేర్పుతున్నది? అదేనా మీ రాజకీయాల్లో మీరు నేర్చుకున్నది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అంశాన్ని ఇలా ప్రస్తావించినప్పుడు అదే అప్పలరాజు ఇదే అంశాన్ని ఇలా కాకపోతే ఎలా ప్రస్తావిస్తాడు? సో కాబట్టి అలా ప్రస్తావించాడు. ఆవెళ్ళి చేలో మేస్తే దూడ గట్టిని ఎందుకు మేస్తుంది? ఆ వెనకాలే దూడ కూడా పోతుంది. థ్యాంక్ యూ.